నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ మరియు లాప్రోస్కోపీ డిపార్ట్మెంట్ విధాత హాస్పిటల్ విజయవాడలో చూస్తుంటాను. ఈరోజు మనం ముఖ్యంగా రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ పైల్స్, ఫిషర్స్, ఫిష్లాస్ కి సంబంధించి, ఫిష్లాస్ అంటే లూటీలు, మేజర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి ముఖ్యంగా డిస్కస్ చేసుకుంటాము. అంటే మనకి రీసెంట్గా ఈ ట్రీట్మెంట్స్లో కొంత రెవల్యూషన్ అయితే ఉంది. మెయిన్ ప్రాబ్లం మన కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అంటే ఎవరికైతే సర్జరీ అవసరం అవుతుందో వాళ్ళ గురించే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో, సర్జరీస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాక్టాలజీ అంటే కింద యానల్ కెనాల్కి సంబంధించిన జబ్బులకి మెయిన్ పెయిన్, డిస్కంఫర్ట్ సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఈ పెయిన్, డిస్కంఫర్ట్ వల్ల. సో అదే విధంగా మనకి హీలింగ్ డిలే అవుతుంది. సో దీనివల్ల మనకి ఒక రకమైన భయం ఉంటుంది పేషెంట్స్ లో. తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అంటే స్పింక్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి యానల్ కెనాల్ స్పింక్టర్, ఆ స్పింక్టర్ పొరపాటున ఏదన్నా డ్యామేజ్ అయినప్పుడు మనకి మోషన్ తెలియకుండా ఇన్కాంటినెన్స్ అంటారు, వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ పార్షియల్ ఇంజరీ జరిగినా కూడా మనకి కంప్లీట్ గా ఇన్కాంటినెన్స్ లేకపోయినా కూడా ఎయిర్ కి కానీ లూజ్ మోషన్స్ అయినప్పుడు ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ హీలింగ్ కూడా రా ఏరియా ఎక్కువ క్రియేట్ అవుతుంది కాబట్టి కన్వెన్షనల్ సర్జరీస్ లో మనకి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమున్నాయి, ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఫాలో అవుతుండే మెథడ్స్, ఎస్పెషలీ పైల్స్ విషయంలో మనకి స్టాప్లర్ తో, మిషన్ తో పైల్స్ ఆపరేషన్ చేయడము. తర్వాత మనకి లేజర్స్, మనకి లేజర్స్ ని ఎక్కువగా వాడుతున్నాం ఇప్పుడు ఈ ప్రాక్టాలజీ అంటే యానల్ కెనాల్ కి సంబంధించిన జబ్బుల్లో. అది పైల్స్ అయితేనేమి, ఫిషర్స్ అయితేనేమి, ఫిష్లాస్ అయితేనేమి, పైలోనిడల్ సైనస్ అయితేనేమి, అదేవిధంగా లో రెక్టల్ పాలిప్స్ కానీ యానల్ కెనాల్ పాలిప్స్ కి మనం ఎక్కువ లేజర్స్ వాడుతున్నాం. లేజర్స్ అంటే ఏంది? లేజర్ అనేది ఒక లైట్. ఈ లైట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ఒక లైట్ అనమాట. ఇదేం చేస్తుందంటే మనకి ఆ టిష్యూస్ ని ప్రిసైజ్డ్ గా అంటే పర్ఫెక్ట్ గా కట్ చేయడం కానీ, కోయాగులేట్ చేయడం అంటే మనకి గడ్డగట్టేటట్టు చేయడం. తర్వాత మనకి ఎక్సిషన్ అంటే తీసేయడానికి సంబంధించి ప్రిసైజ్డ్ గా కట్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ లేజర్ లో. మరి దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఎందుకు ఉంటాయి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఇప్పుడు ఎప్పుడైతే మనం టార్గెటెడ్ టిష్యూని ప్రిసైజ్డ్ గా కట్ చేయగలగడము, లేకపోతే కోయాగులేట్ చేయగలగడము, లేకపోతే సైజు షింక్ చేయడము, లేదంటే ఎక్సైజ్ చేయడము చేసినప్పుడు ఇది లేజర్ వల్ల మనకి సరౌండింగ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత రక్తనాళాలు కోయాగులేట్ అవుతాయి కాబట్టి మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండదు. తర్వాత మనం ప్రిసైజ్ కట్ అంటే ఎక్కడ అవసరమైతే అక్కడే కట్ చేయొచ్చు కాబట్టి రా ఏరియా తక్కువ ఉండే అవకాశము, సరౌండింగ్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి మనకి బ్లీడింగ్ తగ్గడమే కాకుండా పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సరౌండింగ్ టిష్యూ డ్యామేజ్, నెర్వ్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా పెయిన్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా రా ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి హీలింగ్, వూండ్ చిన్నదిగా ఉంటుంది, హీలింగ్ తొందరగా హీల్ అవుతుంది, పేషెంట్ కంఫర్టబిలిటీ, పెయిన్ అన్ని తగ్గుతాయి. అర్లీగా వర్క్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవి మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ సర్జరీ. మరి ఏ కేసుల్లో లేజర్స్ మనం ఎక్కువగా వాడుతున్నాము అంటే, మనం ఈరోజు ప్రాక్టాలజీ అంటే యానల్ కెనాల్ కి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. యానల్ కెనాల్లో మనం రెగ్యులర్ గా వచ్చే జబ్బులు ఏంటంటే పైల్స్ అంటే మొలలు, హెమరాయిడ్స్ అంటాము. అదే విధంగా ఫిషర్స్ అంటే చీలిక, మనకి మోషన్ హార్డ్ గా వచ్చే వాళ్ళలో కింద చర్మం చీలి ఫిషర్ అంటే ఒక అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అదే విధంగా మనకి ఫిష్లాస్ అంటే లూటీలు, సెగ్గెడ్లు వచ్చిన వాళ్ళలో 100కి ఒక 20-30% సెగ్గెడ్లు వచ్చే అవకాశం ఉంది, ఫిష్లాలు వచ్చే అవకాశం ఉంది, లూటీలు. వీటిల్లో కూడా సెలెక్టివ్ గానే మనం లేజర్స్ వాడాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ కాంప్లెక్స్ ఫిష్లాస్. కాంప్లెక్స్ ఫిష్లాస్ లో ఈ లేజర్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా పైలోనిడల్ సైనస్, మనకి వెనక ఎముక భాగం చివర, ఎన్నుపూస చివర భాగంలో కాక్సిక్స్ అంటారు, దాని బ్యాక్ సైడ్ ఈ చీముగడ్డ వచ్చి అక్కడ సైనస్లు ఫామ్ అవుతుంటాయి. వాటిని పైలోనిడల్ సైనస్ లేకపోతే పిల్లోనిడల్ సైనస్ అంటాము. దీంట్లో కూడా ఈ లేజర్స్ బాగా ఉపయోగపడతాయి. ఇదే కాకుండా మనకి రెక్టమ్ అంటే మనకి పెద్ద పేగు చివర భాగము, దాని తర్వాత యానల్ కెనాల్ అంటాము. వీటిల్లో పాలిప్స్ అంటే గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం రిమూవ్ చేసేదానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఇప్పుడు లేజర్స్ ని మనం ఈ వారికోజ్ వీన్స్ తో పాటు, వారికోజ్ వీన్స్ అంటే అవి కాళ్ళల్లో వచ్చే జబ్బు, రక్తనాళాల వల్ల వచ్చే జబ్బు, దానికి కూడా విరివిగా వాడుతున్నాము ఈ రోజుల్లో. మన గ్యాస్ట్రాంట్రాలజీ సైడ్ గురించే మాట్లాడుతున్నాము. తర్వాత
ఈ ప్రాక్టాలజీలో విరివిగా వాడుతున్నాము. దీనివల్ల పేషెంట్ సెలెక్షన్ బాగుండి అవసరమైన పేషెంట్కే మనం లేజర్స్ వాడితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. పేషెంట్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. డిశ్చార్జ్ డే కేర్ ప్రొసీజర్ గా చేసే అవకాశాలు 90% ఉంటాయి. పేషెంట్ డేస్ లోనే మాక్సిమం వీక్ లోనే రికవర్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది.